కాకినాడ నుంచి నందిని గారు రాస్తున్నారు. మహాలయ పక్షంలో ఎలాంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. సాధారణంగా పితృదేవతలకి మనం ఏది సంకల్పించి ఇక్కడ ఇస్తే అక్కడ వాళ్ళకి చేరుతుంది అనేటువంటి ప్రమాణం చెప్పబడింది. దీనికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. మనకు పురాణాల్లో కూడా రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు వెంట వచ్చినటువంటి జాబాలి అనేటువంటి మహర్షికి రామచంద్రమూర్తి చెప్పిన సమాధానాల్లో ఉన్నాయి. అంటే ఈ భూమి మీద మనం వారిని ఉద్దేశించి పితృదేవతల్ని ఎవరిని ఉద్దేశించి వాళ్ళకి అంటే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కవర్ వేసి మనం ఎవరికి మనీ ఆర్డర్ పంపిస్తే వాళ్ళకి మనీ చేరుతుంది చూసారా. ఇక్కడ 1000 రూపాయలు ఒకరి పేరు రాసి బాంబేలో ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు అని పోస్ట్ చేస్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళి చేరుతుంది. అంతేగాని మనం పంపించిన డబ్బే అక్కడికి వెళ్ళదు. కనుక పైలోకాలకు కూడా మంత్రాధీనంతో దైవతం అన్నారు. పితృదేవతలు కూడా దేవతలే కనుక మనం మంత్రం పెట్టి ఎవరి సంకల్పం చేసి ఇక్కడ ఇస్తే ఇక్కడ ఇచ్చింది అక్కడికి చేరుతుంది. కనుక ఏదైనా ఈ 15 రోజుల్లో విశేషంగా దానం చేయమన్నారు. ఈ 15 రోజుల పాటు వస్త్రదానము, జలదానము, గోదానము, గోవుకి గ్రాసదానము, జీవకారుణ్యము, అన్నదానము ఇటువంటివన్నీ చేయొచ్చు అన్నారు. కనుక మీరు ఇక్కడ పాదరక్షలు ఇస్తారు, గొడుగులు ఇస్తారు, వస్త్రం ఇస్తారు, మంచాలు దానం ఇస్తారు. ఇట్లా సర్వమైన ఉపచారాలు అంటే పితృదేవతలకి ఏది తృప్తి కలిగిస్తుందో ఏది సౌఖ్యం కలిగిస్తుందని మనం భావన చేస్తున్నామో మన ఇంట్లో పెద్దవాళ్ళుగా భావన చేస్తూ పితృదేవతలు అంటే పెద్దలే కదా వాళ్ళకి భావన చేస్తూ ఏ దానమైనా చేయవచ్చు. ప్రధానంగా చెప్పబడింది అన్నదానం. దీనికి అన్న సంతర్పణ చేయడం ఒక పద్ధతి, పేదలకి అన్నదానం చేయడం కూడా ఒక పద్ధతి. అంటే ఇళ్లల్లో పెద్దగా ఆచారము మడి నడవని వాళ్ళు అన్నదానం చేసినా కూడా పితృదేవతలకు తృప్తి కలుగుతుంది. కానీ ప్రధానంగా చేయవలసింది వేదంలో చెప్పినటువంటి మంత్రం ప్రకారమే చేయాలి. ఇది చేయలేనప్పుడు ఈ 15 రోజుల పాటు విశేష దానం, గోపూజ ప్రతిరోజు చేయాలి. ఈ 15 రోజుల్లో కూడా పితృదేవతలు గోశాలలో మనం చేసే పూజ కూడా పితృదేవతలకు చేరుతుంది. కనుక గోవుకి గ్రాసం జీవకారుణ్యము అన్నారు. అంటే జీవులకి తృప్తి కలిగిస్తే జలము దానం చేసినా, గడ్డి దానం చేసినా, గోవు తినేటువంటి పదార్థం దానం చేసినా, ఏదైనా పేద కుటుంబాలకు వెళ్ళి మనం వస్తువులు ఆహార పదార్థాలు ముడి పదార్థాలు ఉప్పు పప్పు బియ్యం నూనె ఇటువంటివన్నీ కూడా ఇచ్చినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది. కనుక ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేది లేదు. తృప్తి కలిగించే శక్తి ఉన్నవాడు భూదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, స్వర్ణదానం చేయొచ్చు, రజత దానం చేయొచ్చు, కడవలో నీళ్లు పోసి కడవలు కూడా దానం చేయవచ్చు. కనుక అనేక దానాలు విశేషంగా గరుడ పురాణంలో ప్రత్యేకంగా చెప్పారు. ఈ మహాళయ పక్షాల్లో ఏ దానాలు ఇవ్వాలనేటువంటి ప్రత్యేక లిస్టు కూడా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని దానం ఇవ్వడం ఉంది. ఈ 15 రోజుల పాటు కూడా ఒకరిని కూర్చోబెట్టి భోజనం పెట్టి హస్తోదకం చెప్పి పితృదేవతలను తలుచుకొని వారి చేతిలో నీళ్ళు వదిలి చేసినా వాళ్ళకి చేరుతుంది. లేదా బలాన్ని తీది రోజు చేసినా చేరుతుంది. కానీ ఈ 15 రోజుల పాటు కూడా కేవలం పితృదేవతలను ఉద్దేశించే దానం చేయాలి. మామూలుగా మనం దానం చేసేటప్పుడు నారాయణమూర్తినో శంకరునో పార్వతీదేవినో లక్ష్మీదేవినో తలుచుకొని ఇస్తాం. కానీ ఈ 15 రోజులు మనం ఏమి ఇచ్చినా అంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనం ఏ దానం చేసినా అది పితృదేవతలను ఉద్దేశించి చేయాలి. కనుక ఏది ఇచ్చినా వారికి చేరుతుంది. ఇక్కడ ఇచ్చింది వారికి ఆ జన్మలో ఉన్నప్పుడు జన్మగా చేరుతుంది, లేదా పితృదేవతల్లో ఉంటే పితృదేవతలుగా చేరుతుంది. ఒకవేళ వాళ్ళు దేవతలు అయిపోయారనుకోండి, మీరు అన్నం ఇచ్చినా కూడా అక్కడ అమృతంగా వెళుతుందట. ఒకవేళ వాళ్ళు సర్పజన్మ ఎత్తారనుకోండి, వాళ్ళకి వాయు రూపంలో వెళుతుందట. కనుక ఎవరికి ఏది ఆహారం అవుతుందో ఆ రూపంలో ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఏది ఇచ్చినా వారికి కావాల్సిన రూపంలోకి వెళ్ళిపోతుందట. అంటే కన్వర్షన్ అవుతుంది. అక్కడ వాళ్ళకి కావాల్సినది తృప్తిగా వాళ్ళు ఆనందపడేటట్టుగా మనం ఇచ్చే దానం ఉపయోగపడుతుంది. కనుక విశేషంగా పితృదేవతలను ఆరాధించాలి. వంశం యొక్క రుణం తీర్చుకోవాలంటే పితృదేవతల యొక్క పితృరుణం తీరాలి. ఎందుకంటే చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం పితృదోషం అని వింటాం. ఈ పితృదోషం ఎందుకు వస్తుందంటే ఈ పితృకర్మలు చేయకపోవడం వల్ల, పితృదేవతలను విశేషంగా ఆరాధించకపోవడం వల్ల, అమావాస్య తర్పణం చేయకపోవడం వల్ల, ఈ పితృపక్షాల్లో ఆరాధించకపోవడం వల్ల మన పై తరం వారికి అనంతర తరం ఉంటుంది కదా, భవిష్యత్తులో వచ్చే తరాల వారందరికీ పితృదోషం వల్ల అనారోగ్యం రావడం, సంతానం లేకపోవడం, అంగవైకల్యం కలగడం ఇటువంటివన్నీ జరుగుతాయి. కనుక పితృదేవతల ఆరాధన చేస్తూ ప్రధానంగా దానం మీద మనసు పెట్టాలి. ఈ దానం ద్వారా పితృదేవతలకి నేరుగా చేరుతుంది. కనుక అటువంటి పుణ్యాన్ని అందరూ పొందాలి. శ్రద్ధగా పితృదేవతల యొక్క ఆరాధన సమయంలో దానానికి విశేషమైన ప్రాధాన్యం ఇవ్వాలి.